ప్రొవాకేటివ్ టైటిల్. ఆ ట్రైలర్లో అశ్లీల చుంబన దృశ్యాలు. మన తెలుగు రివ్యూయర్ అని సటైర్ చేస్తూ కిరణ్ డాడ్స్ గిఫ్ట్, అదే కిరణ్ అబ్బవరం గారు మరి చాలా కష్టపడి ఈ దివాళీకి విన్నర్ అని ప్రకటిస్తూ ఈ ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ చిత్రం అని ప్రకటిస్తూ డిస్పైట్ ఏ రేటింగ్ వచ్చినా కూడా సెన్సార్ బోర్డు నుంచి ఫ్యామిలీతో పోయి హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్పిన కే ర్యాంప్ అనే ఈ చలనచిత్రం మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదా తెలుసుకుందానండి. హలో గైస్, అందరికీ నమస్కారం. ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చూసి వచ్చిన. సినిమా ఎట్లుంది అని అడిగితే ఒక రకంగా ఉంది అని చెప్తా, అంతే. చాలా లేయర్స్ ఉన్నాయండి ఇందులో చెప్పడానికి. ఇప్పుడు ఫస్ట్ స్టోరీ విషయానికి వద్దాం. స్టోరీ అంత గొప్పగా లేదు అని నేను అనను, కానీ స్టోరీ ఒక మాదిరిగా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇట్లాంటి సినిమాలకి ఈ రేంజ్ స్టోరీ చాలా ఎక్కువ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీ ఇంత ఉంటుందని. బట్ 2-3 ట్విస్టులు ఉన్నాయి అక్కడిక్కడ. బేసికలీ ఏంటంటే మన కుమార్ అబ్బవరం ప్లేడ్ బై కిరణ్ అబ్బవరం ఒక బాగా పైసలు ఉన్న ఆయన కొడుకు. ద ఫాదర్ ఈజ్ ప్లేడ్ బై సాయి కుమార్ గారు. అండ్ చాలా చిల్లర్ క్యాండిడేట్, చదువు ఉండదు, ఏ ఉండదు, ఖాళీ తాగుతుంటాడు, పడుకుంటాడు, అంతే. సో ఎంసెట్లో ఫెయిల్ అవుతాడు. సో దానివల్ల సాయి కుమార్ ఒక చిన్న ఛాలెంజ్ చేస్తాడనమాట. నువ్వు ఎంసెట్లో ఫెయిల్ అయితే నిన్ను కేరళ కొచ్చికి పంపించేసేస్తా అని. సో బేసికలీ ఫెయిల్ అయిపోతాడు, అసలు ఎగ్జామే రాయడు, తాగి పడుకుంటాడు. సో దాని తర్వాత కొచ్చికి పోతాడు. పోయినాక అక్కడ ఒక అమ్మాయి కలుస్తుంది. ఆ కలిసినాక ఏమవుతుంది అనేది రెస్ట్ ద స్టోరీ. సో సింపుల్ ప్లాట్, బట్ కొన్ని లేయర్స్ ఉన్నాయి దాంట్లో. కొన్ని ఏరియాస్లోకి పోయింది సినిమా, మనం ఎక్స్పెక్ట్ చేయము. జనరలీ ఈ మధ్యలో మీరు సయార్ అనే సినిమా చూసుంటే, అదే ఆ హిందీ సినిమా బాగా హిట్ అయింది కదా. సో మంచి పాటలు ఉంటాయి ఆ సినిమా. సో అది మీరు చూసుంటే ఆ సీరియస్ మ్యాటర్ని, అట్లాంటి సీరియస్ మ్యాటర్నే కొంచెం కామెడీ, ఇలాంటి సీరియస్ మ్యాటర్నే కొంచెం కామెడీ అది ఇది మిక్స్ చేసి మన మీదకి వదిలేను దివాళీకి. సో సినిమా మెయిన్ కోర్ పాయింట్ కామెడీ. సో మీకు ఫస్ట్ హాఫ్ నాన్ స్టాప్ అట్లీస్ట్ ఒక 45 minutes 1 hour నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. నేను సినిమా మొత్తంలో ఒక 10-15 సార్లు నవ్విన. సో నాకు అంటే ఒక్క నవ్వుకి 10 రూపాయలు టికెట్ వాల్యూ. సో పర్వాలేదు, అంటే 10 రూపాయలకి మధ్యలో నవ్వుతున్నాం అంటే థియేటర్కి పోయి ఇట్స్ ఓకే. అంటే మన మిత్ర మండలి ఇట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి కదా. సో ఇది కంపారిటివ్లీ చాలా బెటర్. నాకు తెలిసినంతవరకు ఇది దివాళీ విన్నర్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అయ్యో మీకు ముందే చెప్పేసిన నా ఫైనల్ రివ్యూ. ఓకే, మెల్లగా ఇంకొంచెం లేయర్లోకి దిగుదాం. సో సో ఫస్ట్ హాఫ్ బాగానే నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా మెల్లగా కొంచెం కోర్ స్టోరీలోకి ఎంటర్ అయినాక కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది కొన్ని సీన్స్లలో. సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. అండ్ ఒక లాస్ట్ 30 minutes ఇంకా స్టోరీ కరెక్ట్గా ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి లెట్ డౌన్ ఉంటుంది కొంచెం. సో అంటే క్లైమాక్స్ నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ యాజ్ ఐ టోల్డ్, నేను ముందే చెప్పినట్టు ఈ సినిమాకి ఈ రేంజ్లో స్టోరీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక స్టోరీ ఉంది, ఇంకా బారంతలో ఉందన్నమాట ఇవాళ రేపు. సో ఒక స్టోరీ ఉంది, దాంట్లో కొన్ని లేయర్స్ ఉన్నాయి. ఏదో చెత్త చెదరం స్టోరీ కాకుండా ఒక కొంచెం మీనింగ్ ఉన్న స్టోరీ ఇది. సో నెక్స్ట్ అది ఓవరాల్ స్టోరీ రివ్యూ. మనకి యాక్టింగ్ దగ్గరకు వస్తే కిరణ్ అబ్బవరం డిడ్ ఎ లాట్ గుడ్. అదే లాస్ట్ సినిమా దిల్రుబా కంపేర్ చేస్తే ఈజీగా ఒక 10 times మంచిగా చూసాడు. ఆ కా సినిమా నుంచి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 1 year కింద వచ్చింది దివాళీకి అది. అప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. డ్యాన్స్, ప్రజెన్స్ కొంచెం ఈజ్ గెటింగ్ బెటర్. అంటే అక్కడక్కడ చూస్తుంటాం చాలా హేట్ అది ఇది రాస్తుంటారు జనాలు, ఇంకెన్ని ఛాన్సులు ఇస్తారు ఈయనకి, ఇట్లా ఛాన్సులు ఎట్లా వస్తున్నాయని. బట్ హీ డిడ్ గుడ్ అండ్ బ్రింగ్స్ హిజ్ ఓన్ ప్రజెన్స్, యాక్స్ హిజ్ ఓన్ స్కిల్ సెట్. ఒక అవుట్సైడర్గా ఇట్స్ గుడ్ టు సీ హిజ్ రైస్. సో కిరణ్ డిడ్ యాక్చువల్లీ ప్రెటీ గుడ్.
కొంచెం డౌట్గానే పోయినా ఆ ట్రైలర్లో అది చూసినాక కొంచెం క్రింజ్ ఉంటుందేమో అని, కానీ ఉంది, బట్ ఓకే పర్వాలేదు. హీరోయిన్ త్రివిక్రమ్ కలేజా, యుక్తి తరేజా, అది అనుకుంటా పేరు. సో ఆమె బాగానే చేసింది. వన్స్ అగైన్ ఇట్లాంటి సినిమాలలో హీరోయిన్కి ఇంత పెద్ద రోల్ ఉండడం, అందులో ఒక మంచి యాక్టర్ ఉండడం చాలా రేర్. చాలా మంచిగా చేసింది. అవునంతసేపు మంచిగా చేసింది. అంటే ఐ మీన్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కాదు, కానీ బాగానే చేసింది. ఇంకా మళ్ళా సైడ్ క్యారెక్టర్స్, హీరో ఫ్రెండ్ అనన్య సంథింగ్ అనే పేరు, నాకు అంత ఐడియా లేదు. సో హీ డిడ్ గుడ్. మనకందరికంటే సైడ్ క్యారెక్టర్స్లో బెస్ట్ అంటే డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్ చాలా బాగా చేసింది. ఆయన రోల్ పేరు ఫాదర్ డానియల్. సో చాలా బాగా చేసింది. సినిమా అంతా కేరళలో ఉంటుంది. సో మీకు కేరళలో ఉన్నా కూడా అందరూ ఏందో తెలుగు మాట్లాడేస్తుంటారు, తెలుగు అర్థమైపోతుంటుంది. ఇంకా సర్లే, ఇంకా దాని గురించి ఎందుకు, యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. మిగతా నాకు పెద్దగా నచ్చని యాక్టర్లు అంటే కామంతో కళ్ళు మూసకపోయిన మామయ్య రోల్లో నరేష్ గారు ఉంటారు. సీనియర్ నరేష్, అల్లరి నరేష్ కాదు, పెద్ద నరేష్. ఆయన క్యారెక్టర్ నాకు అంత పెద్ద నచ్చలేదు, చాలా క్రింజ్గా అనిపించింది. సినిమా ఈ సెల్ఫ్ అవేర్ ఆఫ్ క్రింజ్ అనమాట. వాళ్ళు మాట్లాడేస్తుంటారు, ఓ బ్రదర్ ఇది క్రింజ్, సో ఇది క్రింజ్ అంటారు ఆడియన్స్, అది అని. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ మూమెంట్స్ కూడా 2-3 ఉన్నాయి. అది యాక్టింగ్ గురించి ఇంకా మాట్లాడకుండా పోతే ఇంకో గంట సేపు చెప్తారు ఏదో సోది. మ్యూజిక్ 2 పాటలు ఉన్నాయి. ఆ ఓనం సాంగ్ మస్తుంది, పిక్చరైజేషన్ చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇంకో సాంగ్ తిక్కల్ అనుకుంటా, అది కేరాంప్ టైటిల్ సాంగ్. బేసికలీ కొంచెం యూనిక్ పిక్చరైజేషన్. మీరు వాడు పోయి పెద్ద శంకర్ సినిమా సెట్లలో ఎక్స్పెక్ట్ చేయకండి. స్మాల్, ఇది మిడ్ బడ్జెట్ మూవీ. సో కొరియోగ్రఫీ అది ఇది చేసిండు. బట్ బ్యాక్ టు మ్యూజిక్, ఓవరాల్ 2 పాటలు ఉన్నాయి సినిమాలో, కొంచెం అక్కడక్కడ రిపీట్ అవుతుంటాయి. ఇవే బాగున్నాయి, పాటలు మాత్రం చాలా బాగున్నాయి. నాకు అంటే సినిమా ఇన్ కాంటెక్స్ట్ అయితే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్స్ ఓకే, నాకు పెద్దగా బట్టలు దించుకొని ఓజీ లెవెల్లో ఏం అనిపించలేదు. బట్ ఈ సినిమా అది కాదు. సో సారీ, ఏదో కంపేర్ చేస్తున్నాను అన్ని ఆ పెద్ద సినిమాలకి. బట్ మిడ్ బడ్జెట్ సినిమాకి ఇట్ వాస్ ప్రిటీ గుడ్. మిడ్ బడ్జెట్ ఏ బడ్జెట్ అయినా సినిమా బాగుంది, అంటే మ్యూజిక్ బాగుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే కొంచెం చాలా సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ని కొంచెం కించపరిచి కామెడీగా చూపించనమాట. మనకి సినిమాలో క్యారెక్టర్సే చెప్తుంటుంది చాలా సీరియస్ ఇష్యూ అని. సీరియస్ అయితే సీన్లు, కానీ అంత సీరియస్ ఇష్యూని ఒక జోక్ లాగా కంటిన్యూస్గా, ఇంకా అంటే నవ్వు వస్తుంది, కానీ వచ్చినప్పుడు మనకే అనిపిస్తుంటుంది, అరే దీని గురించి నవ్వొచ్చా మనం అని. సో చాలా సీరియస్ మెంటల్ ఇష్యూస్ని చూపించడం మంచిది, చాలా మంచిది. ఐ మీన్ ఇవాళ రేపు సినిమాలు ఎక్కడ చూపిస్తున్నాయి? ఎస్పెషల్లీ ఇట్లాంటి కమర్షియల్ మూవీస్లో మనకి అన్నీ చూపించారు. సో ఇట్లాంటి కమర్షియల్ మూవీ అయినా కూడా వాళ్ళు ఇట్లాంటి మెంటల్ ఇష్యూస్ని మనకి చూపించడం, కొంచెం అవేర్నెస్ పెంచడం లాంటివి చేసి ఇట్స్ అ వెరీ గుడ్. కానీ కొంచెం ఇంకా దాంట్లోనే కామెడీ చేయాలి కాబట్టి చేసిండు. సో మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నవ్వుతున్నప్పుడు, ఇట్లాంటి చూసినప్పుడు వీ ఫీల్ సెల్ఫ్ అవేర్ అనమాట. సో అదొక్కటి నాకు పెద్దగా నచ్చలేదు. ప్లస్ నరేష్ గారి క్యారెక్టర్ నాకు పెద్దగా నచ్చలేదు, ఆయన సైడ్ స్టోరీ పెద్దగా నచ్చలేదు. క్యారెక్టర్స్ అంటూనే మర్చిపోయినా, వెన్నెల కిషోర్ గారు సెకండ్ హాఫ్లో కొంచెం సేపు వస్తారు. ఇట్ వాజ్ ఫన్. ఉన్న 15-20 మినిట్స్ కామెడీ బాగానే చేస్తారు. సో ఐ లైక్ ఇట్. సినిమా 47 days ఇష్యూనంట. సో ఇట్ వాజ్ మంచి ఎఫిషియెంట్ సినిమా మేకింగ్ అయితే తెలుస్తుంటుంది, చాలా తొందరగా తీసేసిన అని. పెద్దగా విఎఫ్ఎక్స్లు, భయంకరమైన భారీ బడ్జెట్ ఫైట్లు, చెప్పినా కదా 2 పాటలు, అందులో కొంచెం బాగానే చేసింది మొత్తం ఓవరాల్. సో సినిమా ఒక చిన్న క్యామియో ఉంటుంది, మీకు రివ్యూలు చూడడం ఇష్టం కదా. సో చిన్న క్యామియో ఉంటుంది, మీ అందరికి నచ్చుతుంది, అది చూస్తుంది తనదని తెలిసిపోతుంది ఏందో. కొంచెం వెయిట్ చేయాలి ఆ క్యామియో కోసం. సో ఓవరాల్ నాకు సినిమా అయితే బాగానే నచ్చింది. చెప్పినా కదా 15 సార్లు నవ్వుకున్నా. ఒక్క నవ్వుకి 10 రూపాయలు, పర్వాలేదు. 10 రూపాయలు ఒక్క నవ్వు కంటే పే చేస్తా, అది. సో అదనమాట రివ్యూ. సరే చూడండి సినిమా పోయి దివాళీకి. మరి ఫ్యామిలీని తీసుకుపోతే ఏమో నాకు తెలియదు ఆ సంగతి. సినిమా అయితే బాగానే ఉంది, మీరైతే పోయి చూడండి.
ఫ్యామిలీలో గురించి నాకు తెలియదు. ఓకేనా? సరే, నమస్తే, బాయ్.